ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ కార్యక్రమం సైన్స్ అండ్ సైన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషము. అనేక ప్రశ్నలు, వాటికి జవాబు ఇవ్వడానికి ప్రభు కృపను అనుగ్రహించాడు అని మీరడిగిన ప్రశ్నలే. అదిను మెయిల్లోనూ వాట్సాప్లోనూ వచ్చినవే. వీటికి జవాబును ఇస్తూ ఉన్నాము. ఈ ప్రశ్న సమాధానములతో కొన్ని ఆధారపూర్వకమైన నిజాలు రానున్న వారములలో మీతో పంచుకోవాలని మేము ఇష్టపడుతూ ఉన్నాం. ఈరోజు కూడా మన ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి బ్రదర్ రూబెన్ గారు వచ్చున్నారు. రండి నేరుగా కార్యక్రమంలోనికి వెళదాం. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. మరలా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. మనమిప్పుడు ప్రశ్న జవాబుల సెక్షన్లో ఉన్నాం. ప్రతి ప్రశ్నకు మీరిచ్చే సమాధానములు, దానికిచ్చే ఉదాహరణములు ఎంతో యూస్ఫుల్గా ఉన్నాయి. పోయినసారి మనం చూసిన ఆ యొక్క ఎర్త్ ఆర్బిట్లో చుట్టే స్పీడు ఇవన్నీ కూడా ఎంతో అమేజింగ్గా ఉండినవి. ఉండే విషయమే, బట్ అది మనం తెలుసుకున్నప్పుడు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈరోజు మనము ఒక సింపుల్ ప్రశ్న అని చెప్పచ్చు, అయితే ఎంతో క్రిటికల్ విషయం. కొన్నిసార్లు చూసినట్లయితే క్యాన్సర్, ఎయిడ్స్ అన్నవి పెద్ద వ్యాధులు. అవి విచారాన్ని మీరు తీసుకున్నట్టయితే సాధారణంగా అందరూ చెప్తుంటారు దిగులుగా ఉన్నానని. బట్ విచారం అన్నది ఎంతో ఒక పెద్ద వ్యాధి. ఎంతోమందికి విచారం వల్ల వచ్చేటువంటి ఈ బీపీ, దానివల్ల వచ్చే సమస్యలు, చైన్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి అది కారణంగా ఉంటుంది. దీనిని గూర్చి దేవుడు చెప్పినటువంటి మాట, మీరు దేని గూర్చి చింతించకూడే అంటాడు. వినడానికి ఎంతో సింపుల్గానే ఉంటుంది, అయితే దాని వెనుక ఉన్నటువంటి అపాయము ఎంతో గొప్పదిగా ఉంటుంది. ఎందుకింత బిల్డప్ ఇస్తున్నానని చూస్తున్నారా? అటువంటి ఒక ప్రశ్న ఈరోజు మనకి వచ్చి ఉంది. ఆ ప్రశ్నని మనం మొదటిగా చూడబోతున్నాం. ఒక తమ్ముడు అడిగాడు. ఏమడిగాడంటే, నేనెందుకు బైబిల్కి లోబడి ఉండాలి? బైబిల్ నన్ను కంట్రోల్ చేయడానికి, దేవుడు ప్రేమగలవాడు, ఉండనివ్వండి, అంతా ఓకే. బట్ ఆయనెందుకు నా లైఫ్లో ఇంటర్ఫియర్ అవుతున్నాడు? ఆయన ఒక చట్టాన్ని రాస్తున్నాడు, ఆయన ఒక బుక్ ఇస్తున్నాడు, నేను ఈ విధంగానే నడుచుకోవాలని చెప్తున్నాడు. అది నా యొక్క స్వీయాధీనములో తలబడినట్టుగా ఉంది గదా. నా యొక్క పర్సనల్గా ఉండేటువంటి లిబర్టీలోకి తలపెట్టి నన్ను ఒక డిక్టేటర్షిప్లోకి తీసుకెళ్ళేట్టుగా లేదా అని చెప్పి అడిగి ఉన్నాడు. దీనికి మీరు ఏం జవాబు చెప్తారు? ప్రైజ్ ద లార్డ్. మీ ఇన్విటేషన్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో ఈరోజు ఉండేటువంటి ఈ క్వశ్చన్ మన కాలంలో అధికంగా అడిగుండమనుకో. మనం మొదట ఈ ప్రశ్నే అడగము, అది వేరే విషయము. అడగనివ్వరు అనుకోండి. అలాగే ఎవరైనా అడిగితే వాళ్ళని దేశద్రోహిగా పక్కన పెట్టేస్తారు, నెట్టిపడేస్తారు మనల్ని. కానీ ఐ థింక్ ఇది ఇంపార్టెంట్ అయిన క్వశ్చనే. దేవుడు ఒక చట్టాన్ని రాసి ఉంచాడు. ఆయన ఒక చట్టాన్ని రాసి ఉంచి నేను లోబడలేదు అని అంటే దానికి ఏంటి న్యాయము? ఒకవేళ అది క్రైస్తవులకి అయితే మాత్రం కూడా రైట్. మనకి తెలిసినంత వరకు న్యాయ తీర్పు అందరికీ ఉంది. అవును. దేవుని స్వరూపంలో నిర్మించబడిన అందరూ మృతి పొందిన తర్వాత తీర్పు జరుగుతుందని వాక్యం చెప్తుంది. అది ఎలాగా? అది నేను నమ్మనే లేదే. నేనెలాగా ఆ జ్యూరిస్డిక్షన్లోకి నేను రాగలను అనే దానిలో ఈ క్వశ్చన్ కాంప్లెక్స్ అయిన క్వశ్చన్లో ఒక క్వశ్చనే. సో ఇది కాంప్లికేటెడ్గా ఉన్నా దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఫెంటనల్ అనే డ్రగ్ ఉంది, లేక ఈ మారువోనా, ఈ గంజా మత్తుమందు ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయని మనం చెప్తే మీకెలా తెలుసు అని మరొక ప్రశ్న అడుగుతారు. న్యూస్లో వచ్చింది. ఎందుకంటే ఇప్పుడంతా ఏదైనా చెప్పినా ఇదెలాగ ఈయనకి తెలుసు అని అడిగేవాళ్ళు ఉంటారు. మరి ఇవన్నీ కూడా పత్రికలో వచ్చిన విషయాలు. పత్రికలోని విషయాలు ఓకే. ఇందులో ఏంటంటే అమెరికాలోని కొన్ని స్టేట్స్లో డ్రగ్స్ వచ్చి లీగల్. అమెరికా, కెనడాలో కూడా లీగల్ చేశారు. అవును. ఇప్పుడు అక్కడ ఒకరు గంజా తీసుకుంటున్నారు. వాళ్ళని మరి పోలీసు అరెస్ట్ చేయదు, జడ్జిమెంట్లోనికి తీసుకురాదు. చేతిలో గంజా ఉన్నా వారేం చేయరు. అవును. 18 దే హ్యావ్. అవునండి, వాళ్ళు యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు అదే పర్సన్ ఇండియాకి వస్తున్నాడు. ఇండియాకి వచ్చి గంజా యూజ్ చేస్తున్నాడు. మన ఊర్లో దానికి ఏం చేస్తాం? వాళ్ళని పట్టుకుని ఉరి శిక్ష కాదు, పట్టుకుని జైల్లో వేస్తారు. అది విచారణకు వెళ్తుంది. ఇలాంటి వాటికి జైలు శిక్ష ఇటువంటివి వేస్తుంటారు. ఇదే సింగపూర్ కానివ్వండి, సౌదీ అరేబియా, సింగపూర్, సౌదీ అరేబియా, మలేషియా ఇటువంటి దేశాలు చూస్తే ఉరి శిక్ష వేస్తారు. ఇదే. అవునవును. అదిను జపాన్ వంటి కొన్ని దేశాలు ఉన్నాయి. అక్కడ ఒక వినోదమైన ప్రాక్టీస్ ఏంటంటే, ఉరి శిక్ష వేయబడిందని వారు డిక్లేర్ చేస్తే ఎప్పుడు వేస్తారనేది చెప్పరు. వాళ్ళ జ్యుడిషియరీ అంతే. ఓకే. ఉరిశిక్ష వేయబడినటువంటి ఒక నేరస్తునికి ఆ రోజు ఉదయమే తెలుస్తుంది ఉరి తీయబోతారని. ముందుగంతా చెప్పరన్నమాట, అనౌన్స్ చేయరండి.
వారి యొక్క జ్యుడిషియల్ సిస్టమ్ అలాగా. ఓకే. పలానా రోజు జరిగిస్తామని ముందుగా చెప్పరు. సో ఒక్కోలాగా ప్రతి కంట్రీలో ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. అప్పుడు యుఎస్లో ఉండే ఒక వ్యక్తి మలేషియాలో డ్రగ్స్ యూజ్ చేస్తే అతని జైల్లో వేసి ఆడు తర్వాత ఉరి శిక్ష వేస్తారు. యుఎస్లో చేస్తే అలాగే లేదు. అప్పుడు ఇందులోంచి ఒక లాజిక్ అర్థమవుతుంది. మనము ఎక్కడికి వెళ్తున్నామో ఆ దేశము యొక్క చట్టదిట్టములలోకి మనం లోనవుతున్నాం. ఓకే. మనం ఎక్కడుంటామో ఆ దేశ చట్టానికి బద్దులై ఉండాల్సిందే. మీరు చెప్తున్నప్పుడు నాకు మరొకటి జ్ఞాపకం వస్తుంది. మన దేశంలో వంటకానికైన పదార్థం గసగసాలని చెప్పి వాడుతుంటాము. ఇది అనేకంగా వంటకాల్లో వాడుతుంటాము. మరి అది ఒక జీర్ణం కలిగించే పదార్థంగా అది వాడుతూ ఉంటారు. చెక్క, లవంగాలాగా. సౌదీ అరేబియాలో ఈ గసగసాలనేది అఫెన్స్. ఓ మీరు ఇండియా నుండి స్పైసెస్ ఏమైనా తీసుకెళ్తారు కదా, అవును. కారపు దినుసులతో గసగసాలు తీసుకెళ్తే నేరం మీకు. ఓ ఆ సౌదీ అరేబియాలో ఉరి శిక్ష దానికి. ఎందుకంటే గసగసాలు వచ్చి మత్తు పదార్థం అక్కడ. ఓ ఒక మత్తు పదార్థాన్ని చేసే వస్తువుగా చూస్తున్నారు వాళ్ళ దేశంలో. ఇది మనం సర్వసాధారణంగా అన్ని వంటకాల్లోనూ చేర్చే పదార్థంగా మనం వాడుతుంటాం. ఇది అన్నిటితో కలయికగా వాడుతుంటాం. మన దుకాల్లో దొరుకుతుంది ఇది అన్నిటితో పాటు ఒక దినుసులుగా వాడుతుంటారు. దినుసులు. కానీ వాళ్ళ ఊరు వరకైతే అది అఫెన్స్. అప్పుడు ఇండియాలోనే మీరు ఈ పదార్థం వాడగలరు, ఆ దేశంలో మీరు తినకూడదు. మీరిప్పుడు అదే ఆ చెప్పవస్తున్నారు. విధంగానే. సో ఈ లాజిక్ ఇదే. గాడ్ చట్టాన్ని రాసిచ్చాడు, అన్ని కూడా రాసిచ్చాడు. దీని యొక్క అమలు పూర్తిగా ఇవన్నీ కూడా ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాడంటే ఆయన ఊరి లోపలికి వెళ్ళాలంటే ఇవన్నీ కూడా ఫాలో చేయాలి. లేఖనాల్లో చూడగలము, యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని అంటున్నాడంటే అది పాటించాలి. అక్కడికొద్దంటే వెళ్ళక్కర్లేదు. సింపుల్. ఆయన రాజ్యానికి వెళ్ళాలి. సో అది ఎటువంటి టర్మ్ అయినా కావచ్చు. పరలోకం అనుకోవచ్చు, స్వర్గం అనుకోవచ్చు, ఎలాగైనా అది ఎలాగైనా చెప్పుకోవచ్చు. చెప్పచ్చు. ఏ టర్మ్ అయినా చెప్పండి. దానిలోకి వెళ్ళాలంటే ఇదే టర్మ్. ఇదే టర్మ్ అక్కడొచ్చి ఇండియా యొక్క చట్టదిట్టాలను ఆయన తీసుకోడు, అమెరికా చట్టదిట్టాలు తీసుకోడు. ఆయన ఏరియాలో ఆయన చట్టదిట్టాలే అప్లికబుల్. సో ఆయన దేశంలో ఏం చట్టాలు ఉంచుకున్నాడో అదే మన దగ్గర ఇచ్చాడు. అదే ఇచ్చాడు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇదే లా. ఇదేలా సో ఇప్పుడు యూఎస్కి వెళ్ళే వాళ్ళకి ముందుగానే చెప్పేస్తారు, ఇక్కడికి వచ్చే ఫారినర్స్ ఇలాగే ఉండాలి. వాటికి కట్టుబడి అక్కడికి వెళ్తాం, అవును. వాటికి కట్టుబడిగా ఉంటాం. వాళ్ళ యొక్క ఫ్లైట్లో వెళుతున్నప్పుడు ఒక్కొక్క ఎయిర్లైన్స్కి ఒక్కొక్క రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ ఎయిర్లైన్స్ వారి రెస్ట్రిక్షన్ ప్రకారంగా మనం ట్రావెల్ చేయాలి. నేను ఇండియన్ ఎయిర్లైన్స్లో నేను యూజ్ చేస్తున్నట్టుగా ఖతార్ ఎయిర్లైన్స్ యూజ్ చేయడం కుదరదు. వాళ్ళు ఏం చెప్తున్నారో అదే నేను ఇక్కడ ఫాలో చేయాల్సి ఉంటుంది. అప్పుడు దేవుడు తన రాజ్యానికి ఒక చట్టాన్ని ఏర్పరచుకుని ఉన్నాడు. ఆయన ఆ దేశానికి రాజుగా ఉన్నాడు. ఆయన ఆ చట్టాన్ని రాసి ఉంచాడు. ఆ చట్టాన్ని నాకిక్కడ ఇచ్చాడు. కావలసిన వారు తెలుసుకోండి, దీని ప్రకారంగా అక్కడ న్యాయం తీరుస్తాను, అక్కడ లోనికి వచ్చేవారు ఈ విధంగా ఉండాలని చెప్తున్నాడు. అప్పుడు ఈ పుస్తకాన్ని అక్కడికి వెళ్ళాలని ఇష్టపడే వారందరూ ఈ లా ప్రకారంగా వాళ్ళు అలవర్చుకోవాలి. చేసుకోవాలి. ఓకే. వెళ్ళక్కర్లేదని అనుకునేవారు ఆయన మనల్ని పుష్ చేసే ఇది చేయాలనేది మనతో ఆయన ఎక్కడ చెప్పలేదు, ఫోర్స్ చేయలేదు. ఫోర్స్ చేయలేదు. అదే సమయంలో ప్రేమగల దేవుడు చెప్తున్నాడు, ఇది తప్ప వేరే చోటు లేదయ్యా. నువ్వు సంతోషంగా ఉండాలి, ఇటర్నల్గా బాగుండాలంటే నా రాజ్యమే ఉంది, వేరే రాజ్యం లేదు. ఆ రాజ్యానికైనా లా ఇదే. ఇది నువ్వు పాస్ చేస్తేనే అక్కడికి రాగలవు. కరెక్ట్. ఇప్పుడు బైబిల్ని 3గా భాగించుదాం. ఆ, ఆదికాండము, తర్వాత మిడ్ టర్మ్ ఏజ్, తర్వాత రెవల్యూషన్. ఎన్ టైమ్స్గా భాగించవచ్చు. ఆదము హవ్వలకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. జీవ వృక్షమును మంచి చెడ్డలా తెలివినిచ్చు వృక్షము, ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. మరి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు అని చెప్పాడు. తర్వాత మోసకాలంలో మనం చూద్దాం. నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను అంటే జీవాన్ని ఎంపిక చేసుకో అని ఆయన ఒపీనియన్ చెప్పాడు. రెవల్యూషన్లో చూడండి, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగా ఉండనిమ్ము. సో ఈ 3 కాలాల్లోనూ ఈ 2 చాయిస్. డెసిషన్ తీసుకునే పవర్ మన చేతికే ఇచ్చాడు. అంటే తండ్రి ఇచ్చేటువంటి ఆశీర్వాదం కావాలంటే తండ్రి చెప్పినట్టే వినాలి. అవును. లేదు, నేను నా ఇష్టప్రకారంగా చేస్తానంటే నువ్వు చేసుకో, కానీ నా ఆస్తిలో నువ్వు ఏది కూడా అడగద్దు. కరెక్ట్. ఆ విధంగా చాయిస్ ఇస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారంటే నా ఇష్టప్రకారంగా చేస్తాను కానీ రాజ్యానికి వస్తాను అని వీళ్ళు చెప్తున్నారు. ఒక కంపెనీకి పనికి వెళ్తున్నారు. అనేక ఇండస్ట్రీస్లోనైతే యూనిఫామ్ అనేది ఇస్తున్నారు.
అక్కడ మనం అడుగుతున్నామా, అదేంటి నా ఒంటి మీద నేను యూనిఫామ్ వేయడానికి మీరెవరు చెప్పడానికి అనేది? అక్కడ ఆ కంపెనీకి వెళ్ళాలంటే ఆ యూనిఫామే వేసుకుని వెళ్ళాలి. దానికి నేను వేసుకుని రానని చెప్పలేం. ఇప్పుడు కారు వచ్చి ఈ స్పీడ్కి పైన వెళితే ఫైన్ అంటున్నారు. కారు నాది, దానిలో వేసే పెట్రోల్ నాది, రోడ్డుకి రోడ్ ట్యాక్స్ కట్టాను. అది మాత్రమే కాకుండా నేను కొన్ని రోడ్లు ఉపయోగించడానికి టోల్ గేట్లో టోల్ కాస్ట్ కడుతున్నాను. ఇందులో నేను ఒక స్పీడ్కి పైన వెళితే మనల్ని పట్టుకుంటే తప్పించుకోగలమా? ఇక్కడుండే వాళ్ళకి ఇక్కడుండే చట్టాలు. ఇక్కడ చట్టాలు. ఒకసారి జర్మనీకి వెళ్ళాము. జర్మనీ నుండి కారులో ఫ్రాన్స్కి వెళుతున్నాం. అప్పుడు ఈయనొచ్చి 160 ఆ పైన ఫ్రాన్స్లో వెళుతున్నాడు. జర్మనీ పాస్టరే బండి నడుపుతున్నాడు. అలా మేము వెళుతున్నాము. చూసినట్లయితే 4 బైకులు, ముందు 2 వెనక 2, మమ్మల్ని అట్లే కవర్ చేసి మమ్మల్ని అట్లే ఒకవైపుగా నిలిపేశారు రెస్ట్ ఏరియాలో. ఆపి ఫైన్ వేశారు. అప్పుడు ఈయన అడిగాడు వై అని. అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు 160 నువ్వు వెళ్ళావు, ఇక్కడ నువ్వు వెళ్ళకూడదు, ఇక్కడ నువ్వు వెళ్ళగలిగింది 100 నుంచి 130 వరకే, దాదాపు 30 కిలోమీటర్ స్పీడ్ ఎక్కువ వెళ్ళాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు జర్మనీలో 160 వరకు వెళ్ళొచ్చే, కానీ అతను చెప్పింది యు ఆర్ ఇన్ ఫ్రాన్స్. ఆ మాట చెప్పడం జరిగింది. ఇంకొకటి అక్కడ బార్డర్ వచ్చి ఓపెనే, వెళ్ళి రావచ్చు. ఎవరన్నా ఎక్కడికన్నా వెళ్ళి రావచ్చు, ఎందుకంటే అది యూరోపియన్ యూనియన్లో ఉంది కాబట్టి. వాళ్ళు చెప్పింది యు ఆర్ ఇన్ ఫ్రాన్స్, ఇక్కడ మీరు ఇదే ఫాలో చేయాలి. జర్మనీలో 160 నడపండి, అయితే ఇక్కడ 130 నడపాలి. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. అప్పుడు అదే విధంగా ఇక్కడ మీరు ఎలాగుంటారో అది మీ ఇష్టం, అయితే హెవెన్కి రావాలంటే ఇదే చట్టం. ఈ చట్ట ప్రకారంగానే నువ్వు ఇది ఫాలో చేయాలి. ఇప్పుడు మరొక ప్రశ్న దీనిని జోడించి అడుగుతున్నాను బ్రదర్. ఇప్పుడు ఇది చట్టముగా ఉంచుకున్న వాళ్ళ దగ్గర నేను అడుగుతున్నా. ఇప్పుడు క్రొత్తగా వచ్చిన వానికి ఇవి తెలియలేదు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు ఈ చట్టాన్ని నేను ఫాలో చేయను, మా తండ్రి ప్రేమగలవాడు, నేనేం చేసినా పరలోకానికి తీసుకెళ్తాడు అనే దాని గురించి మీరేమనుకుంటున్నారు? కొన్ని ఎపిసోడ్స్కి ముందు మనం చెప్పుకున్నాం, దేవుడు ఏ స్థాయికి ప్రేమగలవాడో అదే సమయంలో నీతిమంతుడు కూడా. అందులో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు దేవుడొచ్చి కృపామయుడు, అందులో మార్పే లేదు. ఆయనకి మరొక కోణం ఉంది. నీతిగల న్యాయాధిపతి. ఆయన నా తండ్రే, కానీ ఆయన ఆ రాజ్యానికి రాజుగా ఉన్నాడు. కరెక్ట్. దావీదు తండ్రి కావడం వల్ల అబ్షలోము తప్పు చేయొచ్చు అన్నది క్రమం కాదు కదా. నా తండ్రి రాజురా, నేనేమైనా చేయొచ్చని చెప్పలేం కదా. అలాగుంటున్నప్పుడు వీళ్ళందరూ ఈరోజు ఈ కృప అనే మాటను పెట్టుకుని, కృప అనే మాటను యూజ్ చేసి తర్వాత మనం ఫస్ట్ చూసింది నాన్ బిలీవర్, నేను చెప్పేది బిలీవర్స్. వాళ్ళనేది ఆ దేవుడెంతో కనికరము గలవాడు. ఇందులో ఒక గ్రూపే చెప్తోంది నరకములోనే పడవేయడు, ఆయన అలాగా చేయడు, ఎందుకంటే ఆయన కనికరము గల దేవుడు. ఇంకొక గ్రూప్ చెప్తోంది నరకంలోనికి వేస్తాడు, కానీ అది టెంపరరీ, కొన్ని రోజులేసి దేవుడు పిలుచుకొస్తాడు. కనికరం చూపేవాడు చాలా రోజులు అక్కడే ఉంచేటువంటి దేవుడు కాదు, అనుమతించడు. ఈ విధంగా దేవుని యొక్క లా బుక్ని, ఈ పుస్తకాన్ని అంతమంది కూడా ఏం చేస్తున్నారంటే వారి అనుకూలంగా మారుస్తున్నారు, దాన్ని ధిక్కరిస్తున్నారు. ఇప్పుడు ఆదాము ఆజ్ఞను ధిక్కరించాడు అనేటువంటి రీతిలో ఇవన్నీ కూడా మీరుతున్నాయి. నేనెప్పుడు బైబిల్ ప్రకారమైన లోకానుసారమైనా సరే నేను చూస్తున్నా. దేవుడు మోషేతో చెప్తున్నాడు, నువ్వు నా వెనుక పార్శ్వాన్ని చూస్తావు. వెనుక బ్యాక్ సైడ్ అనే దానికి అర్థం ఏంటంటే ఒకవైపు పౌరుషం గల దేవుడు, ఒకవైపు కృపా కనికరం గలవానిగా బయలుపడ్డాడు. 2 కోణాలు. అదేవిధంగా కాయిన్లో 2 ఉంటాయి. హెడ్ ఆర్ టైల్స్ అని మనం చెప్తాం. ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. 2 ఉంటేనే అది ఒక కాయిన్. ఒకవైపు ప్రింట్ కాకపోతే అది కాయిన్గా ఉండదు. అదేవిధంగా దేవుడు ఇప్పుడు కృపా కనికరం గలవాడిగా ఉన్నాడు, నీతిగల న్యాయాధిపతిగానూ ఉంటాడు. అప్పుడు అందులో నుండి తప్పించుకోవడానికి ఇది ఎంతో అవసరమైనదిగా ఉంది. వెరీ ట్రూ, వెరీ ట్రూ. యేసుక్రీస్తుని చాలామంది ఈ గొర్రెపిల్లను ఎత్తుకొన్నవానిగా అనుకుంటుంటారు, కానీ అలా కాదు. ఆయన యొక్క ఇంకొక రూపం పాత నిబంధనలోనూ రెవల్యూషన్లో చూస్తే తెలుస్తుంది. ఖడ్గముతో ఉంటాడు, భయంకరంగా ఉంటాడు. రెవల్యూషన్ చివరిలోకి వస్తే వాడిగల ఖడ్గముతో అని ఉంటుంది 19వ అధ్యాయంలో. పాత నిబంధనలో పలు సమయాల్లో మనం చూడగలము ఆయన మరొక శక్తివంతమైన ముఖాన్ని ఆయన చూపిస్తాడు. టోటల్ బైబిల్లోనే బ్రదర్, తండ్రి అయిన దేవుణ్ణి కూడా ఆ విధంగా చెప్పదు. యేసును గూర్చి 2 చోట్ల ఉంటుంది. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి అని కీర్తనలో మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో వాక్యము స్పష్టంగా ఉంటుంది. సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు. పర్టికులర్లీ క్రైస్ట్ యొక్క కోపం.
క్రైస్ట్‌కి కోపం వస్తే ఇంకా కథ అంతే బ్రదర్. ఒక్క వ్యక్తి కొరడాతో కొట్టాడంటే ఆ ఊర్లో ఒక్క మనిషి కూడా ప్రశ్నించడు ఎందుకు కొడుతున్నాడని. కొట్టే వేగంలోనే తెలుస్తోంది దెబ్బ ఉరుములాగుందని. ఈయన్ని మనం ఎన్నో ప్రశ్నలు అడిగాము, వాటన్నిటికీ జవాబు చెప్తున్నాడని చెప్పి చాలా సాఫ్ట్ అయిన వ్యక్తి అని తలచారంటే, కొరడాను తీసి కొట్టాడంటే ఒక్కరూ ముందుకొచ్చి అడగారు, ఎందుకు వీళ్ళని కొడుతున్నారు, ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? కొట్టే వేగమే తెలుస్తుందే. కొన్నిసార్లు చెప్తారు చూడండి, దగ్గరికి లేదు ఆ మనిషి ఎంతో భయంకరంగా ఉన్నాడని. మరి దేవుడు కొట్టనారంభిస్తే ఆ విధంగా ఉంటుంది. అందరం బట్టి తెలుసుకోగలం. ఎందుకు వాక్యాన్ని ఫాలో చేయాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు వాక్యాన్ని ఫాలో చేసే తీరాలి. అవును. అది నీ లైఫ్లో ఇంటర్ఫియర్ అయ్యే తీరుతుంది. నిన్ను మారుస్తుంది, నీకు కట్టడిస్తుంది, నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఇంతటినీ అంగీకరిస్తేనే నువ్వు అక్కడికి వెళ్ళగలవు. బైబిల్ ఏదో విషయాలు చెప్పే పుస్తకం కాదు, అది కట్టడలిచ్చే నిబంధన. అనేకులు ఉదయకాలం చదివే ఆశీర్వాద పుస్తకం అనుకుంటున్నారు. ఉదయాన్నే లేచి ఈ దినమంతటికైనా ఆశీర్వాదం ఏదైనా ఉంటుందా అని చూస్తూ ఉంటారు. అది ప్రతిదినము కూడా మనల్ని నడిపించేటువంటి ఎలా చెప్పేది, ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటువంటి పుస్తకం. కరెక్ట్, ఇన్స్ట్రక్షన్ ఇచ్చే పుస్తకం. ఇన్స్ట్రక్షన్ ఇచ్చే పుస్తకము. ఇది ఇలా చెయ్యి, ఆ విధంగా చెయ్యి, ఇలాగుంటే అలాగెళ్తావని చెప్పించేటువంటి పుస్తకం. చాలా సంతోషం బ్రదర్. మొదటి ప్రశ్నకి మీరు ఎంతో డీటెయిల్డ్గా ఎంతో చక్కగా సమాధానం చెప్పారు. ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఇది కొంత వ్యత్యాసమైన ప్రశ్నే. ఈసారి మనం చూస్తున్న ప్రశ్నలు కొంత వ్యత్యాసంగా ఉన్నాయి. రెండవ ప్రశ్న ఏమని అడిగారంటే, మీరు ఆ ప్రశ్న నాకు చదివి వినిపించినప్పుడు నాకు కొంత నవ్వొచ్చింది. అదేంటంటే, మరి దేవుడొచ్చి హృదయాన్ని గురించి బైబిల్లో మాట్లాడున్నాడు, సరేనా? అయితే హృదయాన్ని గుచ్చినదైనా ఒక కార్యం వచ్చినప్పుడు ఎందుకు గాడ్ హార్ట్ గురించి చెప్పాడు, మెదడు గురించి మాట్లాడలేదని అడిగారు. అవును, హృదయాన్ని కాచుకొనుము కాచుకొనుము అంటున్నాడే. అయితే హృదయం అన్నది అకార్డింగ్ టు బయాలజీ రక్తాన్ని పంప్ చేసేటువంటి ఆర్గన్. ఆ రక్తాన్ని శరీరం అంతటికి పంప్ చేస్తుంది. అయితే మనం డెసిషన్ తీసుకునేది, ఆలోచించే విషయాలన్నీ కూడా మెదడులోనే చేస్తున్నాం. ఈయన మెదడని చెప్పుండాలి కదా. మెదడుని కాచుకో. మెదడు చాలా ఇంపార్టెంటు. బ్రెయిన్ డెడ్ అయితే అన్ని డెడ్డే. దాని గురించి నువ్వు చూసుకో అని చెప్పుండాలి కదా. అవునండి. ఆయన ఎందుకు హృదయాన్ని చెప్పాడు? హృదయాన్ని కాచుకోమని ఎందుకు చెప్పాడు? అని అంటే మొదటిగా ఈ ప్రశ్న కొంచెం తలుచుకొని నవ్వేద్దాము, ఎందుకంటే మనకి ఇది సీరియస్ అయిన ప్రోగ్రాంగా ఉంది. అంటే వాళ్ళకి హృదయానికైన డెఫినేషన్ తెలియలేదు. బైబిల్లో దేవుడు చెప్పే హృదయము ఏంటనేది వాళ్ళకి తెలియదు. అవునా? అవును. మీరే బదులు చెప్పేయండి దానికి. సో దీనికొచ్చి 2 వాక్యముల ద్వారా బదులు చెప్తాను. ఫస్ట్ వచ్చి ఆదికాండము 6:6. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఇందును బట్టి ఆయనకి హార్ట్అటాక్ వచ్చిందా? ఆయనకి 2 యాట్రిమ్స్ను 2 వెంట్రికల్స్ ఉన్నటువంటి హార్ట్ రన్ అవుతుందా? ఆయన హృదయమని చూస్తే మొదటిగా ఆయన రక్తమాంసములే కాదు, ఆత్మ అయిన దేవుడు. మరి హార్ట్ పార్ట్ ఉందో లేదో మనకు తెలియలేదే. లేదు. అట్లే దీని గురించి ఒక ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక క్వశ్చన్ కలిగింది. దేవుని రూపంలో ఉన్నాం కదా మనం, అప్పుడు ఒకవేళ హార్ట్ వంటిది ఏదైనా ఉంటుందా అనే క్వశ్చన్ వచ్చింది. దానికి ఒక ఆన్సర్ చూద్దాం. యెషయా గ్రంథము 14:14లో సాతాను గురించి రాయబడింది. మేఘ మండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా అని శత్రువును గురించి రాయబడి ఉంది. మరతనికి హార్ట్ ఉండిందా? అతను దూతే కదా. దూతే. అతను ఒక ఆత్మీయ స్టేట్లో ఉన్నాడు కదా. వాళ్ళందరికీ మన మనుషులు ఉండేలాగున ఒక 4 వాల్స్ ఉండి సర్క్యులేట్ చేసేటువంటి ఆ డివైస్ అనేది కాదు. ఓకే. ఇంకా హార్ట్ అనేది ఏం చెప్తుంది? మన యొక్క ప్రాణాత్మలనే చెప్తుంది. కానీ హార్ట్ ఆఫ్ ది మ్యాటర్ చెప్తుంటారు చూసారా. ఈయన ఈ మొత్తం కంపెనీకే ఒక గుండెకాయలాగా. అంటే ఇప్పుడు పంప్ చేస్తున్నట్టుగా, రక్తాన్ని పంప్ చేస్తున్నట్టుగా కాదు, అతనే ముఖ్యమైన మనిషి, ముఖ్యమైన వ్యక్తి. ఇతనే మన కంపెనీకి బ్యాక్ బోన్ అని చెప్తే, దానికని మనం ఒక స్కెలిటన్ లాగా, ఆయన ఏదో వెనుక స్కెలిటన్గా నుంచున్నట్టు కాదు, అలా మోపి పట్టుకున్నాడు. అవును అనేట్టుగా దాని ఇంపార్టెన్స్గా మనం చెప్పగలము. అవును. సరే, ఒక సమస్య ఉంది, హార్ట్ ఆఫ్ ద మ్యాటర్. ఈ సమస్యకు ఒక లోతైన హార్ట్ ఏదంటే ఇదే అని కొన్ని చోట చెప్తుంటాం. ఇప్పుడు ఈ హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్గా ఎక్కడ చెప్పలేదు. ఆయన చెప్పింది మరి ప్రాణాత్మల్ని చెప్తున్నాడు. కానీ ఓకే, ఇప్పుడు హృదయంలో నాకు చోటు ఇవ్వమని చెప్తే మరి హార్ట్లో వెంట్రికల మీద కూర్చున్నటువంటిది కాదు. ఆయన మన యొక్క ఆత్మలోకి ప్రవేశించి మన ఆత్మను మార్చాలని అనుకుంటున్నాడు.
అదే హార్ట్ అని బైబిల్ చెప్తుంది. ఈ ఎలాగ ఇటువంటి ప్రశ్నలు వీళ్ళకి వస్తున్నాయో తెలియడం లేదు. అయితే దీనికి ఏం కారణం ఏంటో ఒకవైపు ఆలోచించి చూడాలనుకుంటున్నా. బయాలజికల్‌గా హార్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా! బట్ స్పిరిచువల్‌గా హార్ట్ అన్నది వాళ్ళకి తెలియలేదు. నాకు ఒక విధంగా చెప్పాలంటే ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఒకరు ఈ ప్రశ్నను అడిగారు. ఇటువంటి ఆడియన్స్ కోసమే మనం ప్రైమరీగా చేస్తున్నాం. ఈరోజు ఉన్న స్పిరిచువల్ సినారియో ఇలాగే ఉందని మనకు తెలుస్తుంది. అటువంటి ప్రజలకు కూడా వెళ్ళి చేరడం అనేది ఇన్ ద సెన్స్ ఐఎమ్ హ్యాపీ. అంటే ఇలాంటి ఒక స్పిరిచువల్ స్టాండర్డ్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియడం లేదే. ఇప్పుడు దీని ద్వారా మనం చెప్తున్నాం. ఇప్పుడు ఈ ప్రశ్న అడగడం వల్ల మనకి తెలుస్తుంది వీళ్ళ స్పిరిచువల్ స్టాండర్డ్. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ అన్నప్పుడు వీళ్ళు పూర్ణ హృదయం అన్నది దేన్ని సూచిస్తుంది అనుకుంటున్నారు? హోల్ హార్టెడ్ అంటే ఏంటి అర్థం? నా హృదయంలో ఉన్నటువంటి మొత్తం 4 వాల్స్ కూడా అనేటువంటి అర్థము కాదు. నా ప్రాణము, ఆత్మ అంతా కూడా దేవునికి చెందినవే అనేటువంటిది అక్కడ అర్థం ఇస్తుంది కదా! అప్పుడు వీళ్ళకి ఇది ఇంకా సరియైన టీచింగ్ దొరకలేదేమో. ఇంకొకటి వాళ్ళకి దీని గూర్చిన సరియైనటువంటి వివరణ ఎవరు ఇవ్వలేదనుకుంటున్నా. ఎందుకంటే కొన్ని స్థలాలకు వెళ్తున్నప్పుడు అక్కడ యవనస్తుల మధ్యలో Q&A సెక్షన్‌లో మాట్లాడటం జరుగుతుంది. ఇక నా మటుకైతే యవనస్తులకి మనం మెసేజ్ ఇవ్వడం ఒకవైపు. దానితో పాటు అధికంగా Q&A పెడుతున్నాం. ఏంటి రీజన్ అంటే వాళ్ళకెంతవరకు అవగాహన ఉందో తెలుసుకోవాలి. అప్పుడు ఒక చర్చిలో ఒక యవనస్తునితో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు అడిగాను నేను, ర్యాప్చర్ అంటే ఏంటి? ఆ యవనస్తుడు చెప్పిన మాట, అటువంటి వర్డ్ ఎప్పుడు వినలేదే మా చర్చిలో అని అన్నాడు. అప్పుడే నాకు అర్థమైంది అప్పుడు చర్చ్ ఏం బోధిస్తుంది. మనకంతా చర్చిలోకి వెళ్ళిన వెంటనే మనకి బోధించే ముఖ్యమైన ఉపదేశాలలో ఒకటి ఈ రక్షణ, బాప్తిస్మం, అభిషేకం, దానితో పాటు రాకడ, ర్యాప్చర్ ఇటువంటివన్నీ చెప్పిస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి ఒక ప్రశ్న అడిగినప్పుడు తన యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ ఏ స్థాయికి ఉంది? అక్కడ అది మనం ఆలోచించాలి కదా! సో అందువల్ల ఇటువంటి ప్రశ్నలు అడిగేటువంటి వారి దగ్గర వచ్చి ఇప్పుడు తప్పుగా తీసుకోకూడదు. ఎందుకంటే అదే వాళ్ళ స్పిరిచువల్ స్టాండర్డ్‌గా ఉంది. హృదయం అనేది ఒక గుండెగానే తీసుకుంటున్నారు. నీ మీద దృష్టి ఉంచి అంటే దేవుని కన్నులు మన మీద ఉంచేస్తాడు కాబోలు, తీసి పెట్టేస్తాడు కాబోలు. ఇప్పుడు వీళ్ళ అవగాహన అంతా కూడా ఇంతవరకే ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. అవునా? ట్రూ. కొంచెం అది వ్యత్యాసంగానే ఉంది ఇప్పుడు. అవును. అప్పుడు దీన్ని వీక్షిస్తున్న వీక్షకులు, విశ్వాసులకు, మీకు మేము ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాం. ఏంటంటే మీ యొక్క ప్రశ్నలు ఎలాంటివైనా మీరు రాయండి. ఏం చెప్తారు బ్రదర్? ట్రూ. ఎలాగున్నా రాయండి. అదొచ్చి ఏమనుకుంటారో, తప్పుగా అనుకుంటారో అని యోచించొద్దు. రాయండి. మీరడిగే ప్రశ్నలొచ్చి మీకు సమాధానం దొరకడం ఒకవైపు, మరొక వైపు మీకులాగా ఇదే విధంగా సందేహముతో అనేక మంది ఉంటారు. వాళ్ళు అడగడానికి యోచిస్తుంటారు, భయపడుతుంటారు. సాధారణంగా అడిగేవారు తక్కువ మంది. ఒక Q&A సెక్షన్కి వచ్చామంటే మొదటి ప్రశ్న అడిగే వ్యక్తి వచ్చేంతవరకు మనం ఐస్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఎవరు అడుగుతారు, ఎవరున్నారు, ఏదైనా అడిగి రప్పించాలి. ఒకరు ఆరంభిస్తే తర్వాత అందరూ ఏం చేస్తారు? అందరూ ఇక ఓపెన్ అప్ అవుతారు. మీకు అదే మేము చెప్తూ ఉన్నాము. ప్రశ్నలు అడగండి. ఎటువంటి సందేహమైనా మమ్మల్ని అడగండి. సాధ్యమైనంత వరకు మేము కూడా బైబిల్ సహాయంతో, దేవుని యొక్క సహాయంతో మీకు జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మీరు తరచుగా చూస్తూ మీరు పాల్గొంటున్నందును బట్టి చాలా సంతోషం. ఇదే విధంగా అనేకులకు తెలియజేయండి. వాళ్ళకి ప్రయోజనంగా ఉంటుందని చెప్తున్నాం. ఈరోజు మనతో కూడా వచ్చిన బ్రదర్ రూబెన్కి వందనాలు. దేవుని చిత్తమైతే మరొక కార్యక్రమంలో మరలా ఇదే విధంగా కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.